ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో. హంగామా జరుగుతుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తారు. ఓకే. జగన్ అన్న రారంటారా? లేదు, ఆయన రారు. 175 టార్గెట్ పెట్టుకున్నారు కదా సార్. పెట్టుకుంటారు, వాళ్ళు టార్గెట్ వాళ్ళకి ఉంటది. ఓకే. కాకపోతే ఇప్పుడు జనాల సపోర్ట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కి ఉంది ఎక్కువ. ఓకే. సో వాళ్ళు కలిసి రావడం ఎందుకు మరి? ఇద్దరు ఒక్కరిని ఓడగొట్టనీకి? ఇప్పుడు యుద్ధం అన్నప్పుడు ఒక్కరు వస్తే కొన్ని సందర్భాల్లో కుదరదు. ఓకే. మహాభారతం తీసుకుంటే కృష్ణార్జునులు కలిసి పోరాడారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఇందులో కూడా అంతే సేమ్. శ్రీకృష్ణుడు అంటే చంద్రబాబు నాయుడు, అర్జునుడు అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఓకే. వాళ్ళు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది కాంబినేషన్ లో? వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య 100 సీట్స్ పక్క. 100 పక్క అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సీఎం 75 సీట్స్ ఉన్నాయి కదా, అందులో వీళ్ళకి 100 వస్తాయి. 75 ఎవరికి వస్తాయి నాకు తెలియదు. ఎందుకంటే షర్మిల గారు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా. ఓకే. సీఎం ఎవరు మరి? బాబు గారు ఉంటారా, కళ్యాణ్ బాబుకి ఇస్తారా? ఇద్దరు ఉంటారు అనుకుంటున్నాను. 50-50 అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 3 times చేశారు కదా. ఇప్పుడు జనసేనకు ఒక 20+, చంద్రబాబు నాయుడు గారు 70+ వస్తే 2.5 years షేర్ చేసుకుంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ సీట్లు వస్తే ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తారు. ఎవరికి? హోమ్ మినిస్టర్ అంటే ఎవరికి పవన్ సార్? కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. ఓం ఉంటే బాగానే ఉంటది కదా. సో ఆడవాళ్ళకి మగళ్ళకి అందరికి న్యాయం జరగవచ్చు. ఖచ్చితంగా. లోకేష్ గారు ఏ పాత్ర తీసుకునే అవకాశం ఉంది? పెద్దన్న పాత్ర. పెద్దన్న పాత్ర అంతేనా? యువకాలం చాలా సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్స్ టు లోకేష్ గారు. ఓకే. లోకేష్ గారు నాకు ఫోన్ లో కూడా మాట్లాడారు ఆ మధ్య. ఓకే. నేను కొన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేశాను టీవీ5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. మరి నా నెంబర్ టీవీ5 లో తీసుకుని నాకు కాల్ చేశారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ సత్య గారు. కీప్ సపోర్టింగ్ us. ఓకే. We will definitely form our government. We are always with you అన్నారు. సో థ్యాంక్ ఓకే. యూ. సో బాబు గారు వస్తే మళ్ళీ అమరావతి పరుగులు పెట్టే అవకాశం ఉందా? మంచిగా డెవలప్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఏంటో చూపించారు. హైదరాబాద్ అని ఆయన ప్రపంచ పటంలో పెట్టారు. ఆ రోజుల్లోనే 30 నుండి 40 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగాలు వేయించారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు చెప్పులు లేకుండా తిరిగి అక్కడ నుండి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఎంతమందికి ఎంత మంచి ఇస్తారు మనందరికీ తెలుసు. సో ఆయన వస్తే ఇంకా గ్రేట్ విజనరీ కదా. ఇంకా ఆయన ఎట్లయినా మంచిగా హైదరాబాద్ పోటీగా విశాఖపట్నం తయారు చేస్తారని అనుకుంటున్నారు. ఎవరికి టైం ఇవ్వని బిల్ గేట్స్ 5 నిమిషాలు అని చెప్పేసి అరగంట మాట్లాడారంట చంద్రబాబు గారితో అప్పట్లో. బిల్ గేట్స్ ఏంటి, బిల్ క్లింటన్ ఏంటి, ప్రపంచంలో ఉన్న మేధావులంతా వచ్చారు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చారు అప్పట్లో. ఓకే సార్. అయితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అలయన్స్ వస్తుంది అంటారు? ఖచ్చితంగా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రావాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.